ఉంటున్నాయి. సో ఇప్పుడు రావణ్ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. ఉపా చట్టం కావచ్చు, వివిధ రకాల సెక్షన్లు చట్టాలు కూడా పెడతా ఉన్నారు. మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి ప్రోత్సహించే విధంగా ఆయన వీడియోలు ఇవన్నీ కూడా చేశారనేది. సో మీ కామెంట్స్ ఏంటి సార్ దీనికి సంబంధించి? మతాల మధ్య, కులాల మధ్య లేదా ప్రాంతాల మధ్య సమాజంలో చీలికలు తెచ్చేటువంటి వాళ్ళు రావణ్తో పాటు అనేక మంది ఉన్నారు. రాధా మనోహర్ దాస్ అనేటువంటి పెద్ద మనిషి ఏం మాట్లాడతాడో ఏమిటో అనేటువంటిది ఇప్పుడు రావణ్ వీడియోలని లేదా అతని మాటలను చూసినటువంటి వాళ్ళకి అవేవి కనపడలేదా అనేటువంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు, వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. నేనేమంటానంటే రావణ్ కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, మరొక రాముడు కావచ్చు, మరొకళ్ళు ఎవరైనా పేరు ఏదన్నా పెట్టుకున్నటువంటి వాళ్ళు అభ్యంతరకరమైనటువంటి భాష వాడటాన్ని నేను సమర్థించను. అందులో రావణ్ వాడినటువంటి భాష పూర్తిగా అభ్యంతరకరం. విమర్శలు చేయడానికి ఎవరికైనా రైట్ ఉన్నది. అది సద్విమర్శలు కావచ్చు, పురాణాల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, ఎవరి మీద అయినా కానీ చేయొచ్చు. గతంలో హేతువాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అందరికీ సుపరిచితుడైనటువంటి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు అనేక మంది ఇది పురాణాలు లేదా వీటిల్లో ఉన్నటువంటి వాటిని ప్రశ్నించారు. అయితే ఇలాగా బూతులు తిడుతూ లేదా అభ్యంతరకరమైనటువంటి భాషని వాళ్ళు వాడలేదు. అందువల్ల ఆ తేడాను అయితే గమనించాలి. అందుకని అటువంటి పదజాలం ద్వారా నేరం చేశాడని భావిస్తే ఇప్పుడున్నటువంటి చట్టాలు ఉపా కాకుండా మిగిలినటువంటి చట్టాలు ఉన్నాయి. దీనికి ఉపాధి పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిగిలినటువంటి చట్టాలన్నీ ఉన్నాయి, వాటి ప్రకారం శిక్షించండి తప్పు చేస్తే. రావణ్ని కావచ్చు, ఇంకోళ్ళని కావచ్చు, ఎవరిని నేనైతే సమర్థించట్లేదు. కానీ ఉపా పెట్టడం అంటే దాని అర్థం ఏమిటంటే దాన్ని పక్కాగా దుర్వినియోగం చేయడం. అంటే దాని తీవ్రత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే సుబ్బారావు గారిని కూడా అడుగుదాం మళ్ళీ, కానీ మీకు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? సుబ్బారావు గారిని అడిగినా ఎవరిని అడిగినా కానీ అంత తీవ్రమైనటువంటివి ఇందులో లేవు. ఇప్పుడున్నటువంటి ఇతర బిఎన్ఎస్ ఆ చట్టాల ప్రకారం, ఆ సెక్షన్స్ ప్రకారమే అతని మీద సెక్షన్స్ తీసుకోవచ్చు. ఉపా పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒకటి. ఒకవేళ ఉపాని ఇంకా పెట్టాలనుకుంటే మరి ఆ గన్నవరం పోలీసులకి అతని వీడియోలు అవన్నీ ఇప్పుడు కనిపించాయా? ఇంతకు ముందు ఎందుకని? గన్నవరం పోలీసులు కావచ్చు, ఎవరైనా కానీ మరి ఎప్పటి నుంచో పెడుతున్నాడు కదా, కొన్ని వందల వేల వీడియోలు పెట్టాడని చెప్తున్నారు కదా, రకరకాల వీడియోలు. ఎందుకు అబ్జర్వ్ చేస్తారు సార్? ఇప్పుడు ఏదైనా తీవ్రత, ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడే ఏం చేస్తున్నాడు ఏంటనే చూసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేయరు? మనం పోలీసులను మనం ఎందుకు సమర్థించాలి? పోలీసులు మీరు నేను సమర్థించక్కర్లా. ఎందుకు చేయరు? రాధా మనోహర్ దాస్ వివాదాస్పదమైనటువంటి అనేక వ్యాఖ్యలు ఉన్నాయి, చేశారా పోలీసులు? అతని మీద పెట్టినటువంటి కేసు కూడా నీరుగా కొట్టేశారు ఈస్ట్ గోదావరి జిల్లాలో చేసినటువంటి ఉపన్యాసాన్ని. అందుకని వివాదాస్పదమైనటువంటి వాళ్ళు ఎవరిని కూడా, కొంతమందికి ఒక న్యాయం, మరికొంతమందికి ఒక న్యాయం జరుగుతోంది. వివక్ష అనేటువంటిది నా అభిప్రాయం ఈ సందర్భంగా. అందుకని మీరు కేసులు పెట్టండి, శిక్షలు వేయండి, జైల్లో పెట్టండి, నాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఉపా అనేది మాత్రం అది నిరంకుశ చట్టము, దాన్ని ప్రయోగించడం అనేటువంటిది అభ్యంతరకరము అని మాత్రమే నేను చెప్తాను. సార్ దాంట్లో ఉండేటివి ఏంటి? ఎందుకు అభ్యంతరం ఏంటి? ఆ చట్టంలో ఏంటి అనేది సుబ్బారావు గారికి, నాకంటే సుబ్బారావు గారికి బాగా తెలుసు. ఉపా నిరంకుశత్వాన్ని సుబ్బారావు గారు పనిచేస్తున్నటువంటి లాయర్స్ యూనియన్ కానీ లేకపోతే ఇతరులు కానీ అందరూ వ్యతిరేకించారనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం అది. అందుకని మా పోలీసులు ఏదైనా ఆరోపణ చేయొచ్చు. పోలీసులు ఏదైనా ఆరోపణ, స్టాన్ స్వామి అనేటువంటి అతను మంచినీళ్లు కూడా తాగలేనటువంటి ఒక వృద్ధుడిని పట్టుకొని దేశద్రోహం కింద జైల్లో పెట్టి మంచినీళ్లు తాగడానికి స్ట్రా కూడా ఇవ్వలేదండి మన అపర ప్రజాస్వామ్యం. అందుకని ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, చాలా చెప్పుకోవాల్సి వచ్చు. పాయింట్ అది కాదు. ఇతని మీద చర్య తీసుకోండి, కానీ ఉపా లాంటి చట్టాలు కఠినం. ఇప్పుడు ఉపా కింద పెట్టినటువంటి వాళ్ళకి అనేక మందికి బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లో
మగ్గుతున్నారు. మరి చివరికి అది ఏమవుతుంది ఏమిటి అనేటువంటి చూస్తే మరి అనేక కేసులు పోయినాయి కదా అటువంటి పెట్టినప్పుడు. అందుకని దీర్ఘకాలం జైల్లో పెట్టి మీరు అనేది ఎవరి గురించి? వరవర్రావు గారా? వరవర్రావు కావచ్చు, ఇంకా అనేక మంది భీమా కొరేగాం కేసులు, లేకపోతే అనేకమైన కేసులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం అది. రెండోది, భావజాలానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఉంది తప్ప మావోయిజం మీద నిషేధం లేదు. మావోయిజం వేరు, మావోయిస్ట్ పార్టీ వేరు. ఎందుకంటే భావజాలం మీద నిషేధం పెట్టలే ఇంతవరకు మన దేశంలో. పెట్టచ్చు, అది కూడా రాబోయేటువంటి రోజుల్లో అమెరికాలో లేకపోతే ఇట్లాంటి చోట్ల కమ్యూనిజం మీద లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం మీద కూడా నిషేధాలు ఉన్నాయి అనేక దేశాల్లో. ఆ పుణ్యం కూడా ఇక్కడ త్వరలో కట్టుకునేట్టు సూచనలు కనిపిస్తున్నాయి. మావోయిజం అనేటువంటిది అనేక సందర్భాల్లో మావోయిస్టులు లేదా వాళ్ళ లొంగుబాటు అటువంటి సందర్భంగా ఈ మావోయిస్టుల్ని మీరు అంతం చేయొచ్చు లేదా పార్టీని నిషేధించవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ మావోయిజం అనేటువంటి దాన్ని మీరు నిరోధించలేరు అనేటువంటి సందర్భం అని నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మావోయిజం అదొక భావజాలం అండి. అది ఆ భావజాలం తప్ప ఒప్ప అనేటువంటిది సమాజం తెలుసుకోవాలి. చట్టాలు మనం ఏం నిషేధించలేదు కదా. మరి అటువంటి ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి పేరుతోటి లేకపోతే ఇంకొక పేరుతోటి పెట్టినటువంటి ఈ కేసు ఎంత నిలుస్తుంది ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెడితే నాలాంటి వాళ్ళందరం కూడా వ్యతిరేకించాం, గుర్తుపెట్టుకోండి. మరి అప్పుడు అటువంటిది దుర్వినియోగం చేస్తే ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సర్కారు అందరం విమర్శించాం. ఇప్పుడు కూడా అదే. అంటే ఇప్పుడు ఎట్లా సార్, రాజ్యద్రోహం దేశద్రోహం రెండు వేరా? రాజద్రోహం అన్న దేశద్రోహం అన్న కొద్ది తేడా ఉంటది. నేను అనేది ఆయన రాష్ట్రానికి సంబంధించి ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి రాష్ట్రానికి రాష్ట్రద్రోహం అనేది ఏమి లేదు. అదే అడుగుతున్నాను అంటే రాజద్రోహం అనేది అట్లేమని వస్తుందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ద్రోహము, తెలంగాణ ద్రోహము అలాంటివి ఉండవు. అంటే రాష్ట్రానికి ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు పెట్టారు కదా అట్లా జనరల్ గా. సో అట్లా ఏమైనా ఉంటుందా? అది దేశద్రోహం అని పెట్టారు కేసు రాష్ట్రానికి. నేను అందుకే చెప్తున్నా, ఇతరతర చట్టాలు ఎవరి మీదనైనా చర్య తీసుకోవడానికి ఇతరతర చట్టాలు ఉన్నాయి, వాటిని నిరూపించాలి. ఎవరైనా అంతే కదా, కోర్టులో సుబ్బారావు గారైనా నేనైనా మీరైనా చెప్పేది అదే. పోలీసులు కేసులు పెడతారు, కేసులు పెట్టినంత మాత్రాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టారు, ఏమైనా. అందుకని కేసులు పెట్టడం కాదు, వాటిల్లో ఉన్నటువంటి అంశాల మీద వాటి యొక్క తీవ్రతను, డెమోక్రసీని పరిరక్షించాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఒక్క విషయం చెప్తాను నేను. నక్సలైట్లకు సంబంధించి ఎన్టీ రామారావు గారు 1982లో నక్సలైట్లే అసలైనటువంటి దేశభక్తులు అని ప్రచారం చేశారు. మరి ఆ రోజు ఇట్లాంటి కేసులు రాలేదే ఆయన మీద, ఎందుకని? ఇప్పుడు కూడా చాలా అట్లా వస్తున్నాయి కదా సార్, గాంధీ కాదు గాడ్సే అని అట్లా ఇట్లా అని చాలా మంది కూడా గాడ్సే మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేని ఎవరినైనా విమర్శించినా కానీ దాడులు చేసేటువంటి బాపత్ తయారయ్యారు కదా ఇవాళ. సరే, గాంధీని విమర్శిస్తూ గాడ్సేని పొగుడుతున్నటువంటి బాపత్ తయారయ్యారు ఇవాళ సమాజంలో. మరి ఎన్టీ రామారావు ఆ రోజు మరి నక్సలైట్లే అసలైన దేశభక్తులు, అసలైన అని చెప్పినప్పుడు మరి అప్పుడు ఏంటంటే ఎలాంటి కేసులు లేవు. దాన్ని ఒక భావజాలమైనటువంటి అభిప్రాయంగా తీసుకున్నారే తప్ప ఇది దేశద్రోహం. మరి అప్పుడు కూడా మావోయిస్టులు అందరూ ఉన్నారు కదా, అప్పుడు ఇంకా ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా ఉధృతంగా దాడులు లేకపోతే ఇటువంటి ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడైతే వాటిని అంటే బ్యాన్ చేశారు కదా సార్, అప్పుడేం అట్లాంటి బ్యాన్ ఉంది.